ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈ రోజున భీమవరం చిన్న సోడా నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. మాతో బాగుండొచ్చు, మా బంధువులతో బాగుండొచ్చు, అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటాం. ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది. నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఆయన కాదనే వచ్చాను, ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను, నాకు తెలుసు. కానీ నేను ఆశయం మీద నిలబడితే కొట్లాడితే ముందు వెనక చూడను. కేసులు నా మీద ఒక క్రిమినల్ కేసు అన్నా ఎక్కడన్నా ఉందా? ప్రత్యేక హోదా గురించి వాటి గురించి రైళ్లు ఆపినప్పుడు ఏదో రైల్వేకి సంబంధించింది ఏదో కేసు ఉంటుంది. నా మీద కాదు, తెలుగుదేశం నాయకుల మీద, మా మీద, అందరి మీద, నా మీద, మింటే బాసారథి మీద, ఇదే అంజిబాబు గారి మీద, అందరి మీద కలిపి ఒక కేసు పెడితే అది కొట్టేశారు. అది నా మీద ఏమన్నా ఒక క్రిమినల్ కేసు ఉందా, రికార్డు ఉందా? నాకు ఈ 60 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాలు సార్. భీమవరంలో సోడా బండ్లు పెట్టిన వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోలేరు. మీరు చూసుంటారు కదా, మీరు చూశారు కదా, సోడా బండ్లు వాళ్ళు అందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారో లేదో మీ కెమెరాలు అలా రోడ్డు పట్టిన తీసుకుని వెళ్తా విజువల్ తీసుకుంటే తెలిసిపోతుంది. అది తేడా ఎందుకు వచ్చిందంటారు సార్? అసలు క్యాండిడేట్స్ రీప్లేస్ అయిన మూల తేడా వచ్చిందంటారండి నెలలో? ఏమో సార్, ఒక నెల కూడా అవ్వలేదు కదా, 21వ తారీఖున వచ్చాడు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ ఏదో ఆయనకి సొంత అభిప్రాయాలు ఉండవు, ఆలోచనలు ఉండవు.